V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఆరిలోవ చిన్నగదిల వద్ద 25 అడుగుల గణపతి విగ్రహాన్ని వినాయక సందర్భంగా పెట్టడం జరిగింది. భక్తులు తండోపతండాలుగా ఈ యొక్క గణనాథుని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణ యువజన సేవా సంఘం హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో వరుసగా ఇది 3వసారి 2023లో 21 అడుగులు, 2024లో 24 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2025 సంవత్సరంలో 25 అడుగుల భారీ విగ్రహాన్ని మన చిన్నగది గ్రామంలో మా హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క విగ్రహానికి అలాగే మా కమిటీకి మాకు సహకరిస్తున్న చిన్నగది గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మేము ఏ కార్యక్రమం చేసినా మా వెన్నంటే ఉన్నటువంటి మా సీనియర్స్, హనుమాన్ సీనియర్స్, అలాగే మా సంఘం సభ్యులైనటువంటి శ్రీకృష్ణ యువజన సేవా సంఘం సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా మా హనుమాన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఆకతాయిగా చేసుకుంటున్నటువంటి వినాయక చవితి వేడుకల్ని మేము అలా కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో అలాగే డివోషనల్ యాక్టివిటీస్తో పాటు సోషల్ యాక్టివిటీస్ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని, మెడికల్ క్యాంప్స్ అని ప్లాన్ చేయడం. ఈ ఇయర్ కూడా మేము అనాథ ఆశ్రమాలకి చిన్నపిల్లల కోసం వరల్డ్ క్లాస్ సేకరించి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది, అలాగే ప్రతిభా పురస్కారాలు అని చెప్పేసి, అంటే మన ఏరియాలో చదువుకుంటున్న పిల్లల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారని లాస్ట్ ఇయర్ 10th ఇంటర్ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని మేము వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో సత్కరించి ఒక చిన్న, అంటే నెక్స్ట్ జనరేషన్ కి చిన్న హోప్ ఇద్దామనే ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. ఈ యొక్క ప్రతి కార్యక్రమానికి కూడా మా చిన్నగడి గ్రామ ప్రజలందరూ మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మేము ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలనుకుంటున్నాం. అంతా విఘ్నేశ్వరుని ఆశీస్సులతో మేము ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ యొక్క భారీ విగ్రహాన్ని నిమజ్జనం మనకి గ్రహణం కారణంగా మనం పంతులు, వేద మంత్రాలు చేసిన వాళ్ళతో సహకారంతో మనం 9 రోజులు ఉంచడం జరుగుతుంది. నవరాత్రులు చేయడం జరుగుతుంది. ఈ నవరాత్రుల తర్వాత 9వ రోజు కదిపి 10వ రోజు మనం విగ్రహాన్ని నిమజ్జనం ఇక్కడే మన గ్రామ ప్రజలు అందరి సమక్షంలో భారీ ఫైర్ ఇంజిన్ ద్వారా మన వాటర్ తోని ఇక్కడే నిమజ్జనం జరుగుతుంది. ఆ రోజు సంస్కృత కార్యక్రమాలు, భరతనాట్యాలు, కోలాటాలు, గరిడి, ఈ అన్ని కార్యక్రమాలతోని మన విగ్రహం చాలా గ్రాండ్ గా జరగడం జరుగుతుంది. నా పేరు ప్రేమ్ కుమార్, గుర్మూరి ప్రేమ్ కుమార్. నిమజ్జనం చేయడానికి ఆ నీళ్ళతో మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఆ 22 అయిన తీర్థాలని మనం చేసి నిమజ్జనం మొదలెడతాం. కాన్సెప్ట్ కొంటారని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అన్నదానం అనగానే మన చిన్నగడి గ్రామ ప్రజలందరికీ తెలుస్తుంది హనుమాన్ యూత్ అంటే ఒక బ్రాండ్ అని. 2024 సంవత్సరంలో ఒక 24 డిఫరెంట్ వెరైటీస్ తో మేము దగ్గర 4000 మంది ప్రజలకు మేము అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా 2020 సంవత్సరంలో కూడా మేము అంటే జనరల్ గా అందరూ మధ్యాహ్నం టైంలో విందు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. బట్ మేము కొంచెం డిఫరెంట్ గా నైట్ టైం ప్లాన్ చేస్తుంటాము. గత 2 సంవత్సరాలు కూడా అది మేము కొంచెం మనకి యాక్చువల్ గ్రహణం కారణంగా మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేము షెడ్యూల్ చేంజెస్ ఉన్నాయి. ఈ ఇయర్ జస్ట్ ఇప్పుడే ఒక ఆఫ్టర్ 7:30 మేము మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా డిస్కస్ చేసుకుని ప్లాన్ చేస్తాం. అది అందరూ కూడా సోషల్ యాక్టివిటీస్ కూడా మాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది.